హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరూ ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ లాగుతా నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు అనుకున్న ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే మీషో నుంచి ఈ ఫీడింగ్ కుర్తి ఆర్డర్ చేసిన. ఆ రోజు వచ్చిందనమాట. మేము ఊరికి వెళ్ళి మార్నింగ్ వచ్చింది. అందుకనేసి ఇంకా అట్లనే అన్బాక్సింగ్ చేసేద్దాము అని అన్బాక్సింగ్ చేసేస్తున్నా. యాక్చువల్లీ ఎందుకు ఇంత ఫాస్ట్ వేస్తున్నా అంటే ఊరికి వెళ్ళి ఎప్పుడు వస్తానో తెలియదు. సో ఇది ఓపెన్ చేయకపోతే ఒకవేళ నాకు నచ్చకపోయింటే రిటర్న్ చేసే ఆప్షన్ ఉండదు. మళ్ళీ 1 వీక్లోకి వస్తామో రామో అనే ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి నేను రాగానే ఫాస్ట్గా అన్బాక్సింగ్ చేసేసిన. మోస్ట్లీ అంత తొందరగా అన్బాక్సింగ్ చేయను, తర్వాత తీరిగ్గా చూసుకుంటా. ఎక్కువ నేను అసలు రిటర్న్ పెట్టేది చాలా తక్కువ ఉంటాయి. ఏదో ఒక్కటి అట్లా రిటర్న్ పెడతా ఉంటా. నా మీషో హిస్టరీ చూస్తే కూడా నేను చాలా ఐటమ్స్ కొంటా, అందులో 1 or 2 మాత్రమే నేను రిటర్న్ పెట్టుంటా. అంతే, చాలా తక్కువ రిటర్న్ పెడతా. ఎందుకంటే నేను ఆర్డర్ చేసేటప్పుడే చాలా పిక్కీగా ఆర్డర్ చేసుకుంటాను అనమాట. నాకు నచ్చింది 10 సార్లు రివ్యూస్ అవన్నీ చూసుకొని నేను ఆర్డర్ పెడతా ఉంటా. బట్ అందులో ఓవర్లుక్లో మిస్ అయింది ఈ కుర్తీ. ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టింది బ్లూ. యాక్చువల్లీ నా దగ్గర సేమ్ అదే ఆ బ్లూ కలర్లో ఒకటి ఉండింది, అండ్ ఇంకొకటి కూడా ఉండింది. నేను ఇక్కడ పక్కకు డిస్ప్లేలో వేస్తా. అది కూడా సేమ్ ఇదే బ్లూ. కొద్దిగా అది ఇంకొంచెం నావీ బ్లూ టైప్ ఉంటుంది, బట్ స్టిల్ బ్లూయే అది కూడా. సో ఇన్ని బ్లూలు ఎందుకు అన్నట్టుగా నేను ఇంకా రిటర్న్ పెట్టేసిన. అండ్ మెయిన్ థింగ్ ఎందుకు నేను రిటర్న్ పెట్టడానికి రీజన్ ఏంటిదంటే, నేను రీసెంట్గా ఆర్డర్ చేసిన 2 కుర్తీస్ కూడా సేమ్ ఏమంటారు క్రీమ్ కలర్, దానికి మ్యాచింగ్ మనం లెగిన్ కానీ ఏదైనా ప్యాంట్ కింద బాటమ్ వేర్ మ్యాచింగ్ ఏంటంటే క్రీమ్ కలర్. దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్రీమ్ కలర్ అయితేనే మ్యాచ్ అవుతుంది. సో సేమ్ అయిపోతాయి అన్నీ, లుక్ ఏం చేంజ్ కాదు, అన్నీ సేమ్ పెట్టుకుంటే అన్నట్టుగా ఇంకా ఇది నాకు ఆప్షన్లో లేదు. అండ్ అందులోనూ సేమ్ కలర్ నా దగ్గర 3 ఎందుకు అనేసి ఇంకా నేను వదిలేసిన. అండ్ ఈ పక్కన డిస్ప్లేలో కనిపిస్తున్న ఈ టాప్ అనేది ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నా. అదేంటంటే ఆఫర్లో తీసుకున్న. 2 వచ్చినాయి నాకు, డ్యూయల్ అనమాట. అండ్ అది మా ఎల్లమ్మ పండుగ అప్పుడు మిస్ అయింది. టాప్ అయితే ఇంతవరకు దొరకలేదు. ఏడమైందో ఏమో, మా అమ్మోళ్ళ ఇంటికాడ లేదు, మా ఇంటికాడ లేదు, సిటీలో కూడా లేదు. మరి అది ఏడమైందో ఏమో చూడాలి. అండ్ ఈ టాప్ అయితే ఆర్డర్ రోజే రిటర్న్ పెట్టేసిన. మళ్ళీ 3 days తర్వాత వచ్చి తీసుకెళ్ళిపోయిండు. అండ్ ఆ రోజు మేము ఊరికి వెళ్తున్నామని చెప్పిన కదా, మా వారు ఆఫీస్కి వెళ్ళారు. ఆయన రాగానే వెళ్ళాలన్నట్టుగా నేను ఆయన వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. అండ్ మా పాప పడుకుంది ఆయన వచ్చేసరికి. అండ్ ఇక్కడ మేము ఆర్గ్యూ చేసుకున్నామంటే అసలు వెజ్జెస్ ఏం లేవు ఇంట్లో, అందుకే నేను కర్రీ ఏం చేయలేదు. మళ్ళీ ఆయన బయటకు వెళ్ళి పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని ఆ పెరుగుతోటి తినేసిండు. ఆయన ఇంకా రెడీ అయిపోయినాం. పాపలు ఇవ్వగానే ఇంకా స్వెటర్ ఇట్లా వేసేసి కొన్ని పాలు తాగిపించుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. బేసిక్ లగేజ్ తీసుకుపోతున్నాను నేను, పెద్దగా స్టఫ్ ఏం తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే నార్మల్గానే కదా, పండగ అయినా కూడా ఇంట్లోనే కదా ఉండేది, ఎక్కడికి వెళ్ళేది లేదు కదా అన్నట్టుగా. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము. జస్ట్ పిల్లలు, మా చిన్న పాప కొన్ని నీడ్స్ అండ్ నా ఒక్కటే డ్రెస్ అండ్ వేసుకున్న డ్రెస్ ఒకటి, అంతే, దట్స్ ఇట్. ఎందుకంటే హెవీ లగేజ్ అయితే వచ్చేటప్పుడు సమీక్ష ఉంటుంది, తీసుకురావడం కష్టమవుతుంది అనే మెయిన్ థింగ్ తోటి నేను ఆ కాన్సెప్ట్ తోటి మినిమం లగేజ్ తీసుకొని మేము స్టార్ట్ అయిపోయినాము. మేము 4:15 అరౌండ్ ఆ టైంకి అంతా స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఆన్ ద వేలో నేను కలర్స్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా. సో మళ్ళీ ఊర్లలో అందులోనూ ఖచ్చితంగా పట్టించుకుంటారు. కోడలు వచ్చిందంటే కనీసం ఇంటి ముందు ముగ్గు కూడా వేయలేదు అన్నీ ఇట్లా అనుకుంటారు. అండ్ వీళ్ళు అనుకోవడం సంగతి పక్కకు పెడితే నాకు కూడా అనిపిస్తుంది, అందరు వేసుకురు నేను ఎందుకు వేయద్దు, మా వాకిట్లో మా ఇంటి నేను ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకున్నా మా కొత్త ఇంట్లో సంక్రాంతి అన్నట్టుగా నేను ఆన్ ద వేలో తీసుకున్న. అండ్ సిటీ అయితే ఎంత ఖాళీగా ఉంది అండ్ ప్రశాంతంగా ఉందంటే, అందరూ ఊళ్ళలోకి వెళ్ళిపోయారు కదా, ఖాళీగా. అసలు ఎన్ని రోజులు అసలు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే ఇంత ఖాళీగా ఏమంటారు సిటీ రోడ్స్ ఉండడం. ఎందుకంటే నేను పండుగ 2-3 రోజుల ముందే ఊరికి వెళ్ళిపోతుంటాను. ఇంత రేపు పండుగ అండ్ భోగి రోజు వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైం, కాబట్టి ఖాళీగా చూడడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో మనకి ప్యాట్నీ దగ్గర పరేడ్ గ్రౌండ్ ఉంటుంది కదా, అందులో కైట్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. అన్నీ ఇట్లా చిన్న ఏమంటారు స్టాల్స్ లాగా పెట్టి అక్కడ ఫుడ్ అప్పుడప్పుడే కుక్ చేసి వేడివేడిగా మనకు సర్వ్ చేస్తారంట. చాలా బాగుంటుందంట. ఒకసారి మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము. నెక్స్ట్ ఇయర్ అన్నా వెళ్ళి 1 వీక్ దాకా జరుగుతుందంట.
సో అక్కడ ఫుల్ రష్. అండ్ ఇక్కడ సిగ్నల్ ఉంటుందన్నమాట ప్యాట్నికి. మాకు జేబీఎస్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒక సిగ్నల్ తగులుతాయి, 2 సిగ్నల్ తగులుతాయి అనమాట. సో ఎట్లాగా ఆగినాం కదా అని నేను కైట్స్ని తీయడానికి ట్రై చేసినా కానీ సో అసలు ఏమంటారు విజిబుల్ కాలేదు, చాలా హైట్లో ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే చాలా వెరైటీ కైట్స్ ఉంటాయంట మా వారు చెప్పారు. అండ్ మమ్మల్ని బస్ ఎక్కిచ్చేసారు మా వారు. ఎందుకంటే చల్లగా ఈవినింగ్ టైం కదా, అసలే చలికాలము. సో ఫుల్ చలి వేస్తుంది. మీరు కొంచెం అంటే మెయిన్ రోడ్ మాది కొద్దిగా లోపలికి ఉంటుంది విలేజ్, అక్కడ బస్సులు వెళ్ళవి, బండి మీదనే వెళ్ళాల్సిందే. సో అందుకనేసి మీరు అక్కడ దాకా మెయిన్ రోడ్ దాకా బస్ మీద వచ్చేసేయండి, నేను అక్కడ మీకోసం వెయిట్ చేస్తే. అక్కడ నుంచి ఊర్లోకి జస్ట్ మాకు ఒక 3 to 4 kilometers ఉంటుంది అంతే. అక్కడ నేను వెయిట్ చేస్తాను, మిమ్మల్ని పిక్ చేసుకుంటాను మా వారు చెప్పారు. ఇంక అందుకనేసి మేము బస్సులో స్టార్ట్ అయిపోయినాము. అండ్ భోగి రోజు కూడా ఇంకా కూడా ఊరికి పోయేటోళ్ళు ఉన్నారు. నేను అనుకున్నా నేను మాత్రమే కావచ్చు, బస్సులో అంతా ఖాళీగా ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ ఎప్పుడో ఊరికి పోవచ్చు అనుకున్నాను. నాలాగా బొచ్చడి మంది ఉన్నారు. పండుగ రేపనంగా అయిన పండుగ రోజు కూడా ఊరికి పోయేటోళ్ళు. ఎందుకంటే ఆఫీసులు ఈ బిజీ లైఫ్ల వల్ల వీలు కాదు, అన్నీ కాంప్రమైజ్ అవుతూ ఏదో ఒక జస్ట్ ఆ పండుగ ఒక్క పూటన్నా మన వాళ్ళతో గడపాలని పోయేటోళ్ళు చాలామంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళలో మేము కూడా ఒకళ్ళం అనమాట. అండ్ ముఖ్యంగా మా వారు ఆ ఒక్క పూట అయినా సరే సంతోషంగా మన వాళ్ళతోటి గడిపితే ఆ హ్యాపీనెస్ మనకు బూస్టప్ లాగా ఉంటుంది, మనల్ని ఇంకా కొంచెం సర్వైవ్ చేస్తుంది. ఈ మళ్ళీ పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం కంటే ఈ వచ్చిన మూమెంట్స్ని ఎంజాయ్ చేసుకొని ఆ పండుగ దాకా వాటిని తలుచుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా అంటారు ఆయన. అండ్ మేము బస్ దిగేసరికి ఆయన రెడీగా ఉన్నారు అక్కడ. నాకు అప్పటికే ఫుల్ ఆకలి అవుతుంది. అందుకనేసి ఇంకా దిగగానే అక్కడ వేడి బజ్జీ వేస్తుర్రు. ఆయన అడగగానే మా వారు వేడి బజ్జీ తినిపించేసి ఇంకా నేను బజ్జీ తిన్నా, అండ్ మిర్చి బజ్జీ తిన్నా, అండ్ వాటిని ఏమంటారు పునుగులు, అవి మా చిన్న పాప తినిపించేసి ఇంకా ఇంటికి వచ్చేసినాము. ఫైనల్లీ వీఆర్ హోమ్. ఊరెళ్ళిపోతా మామ ఊరెళ్ళిపోతా, అది మా పండగ కోసానికి మేము ఊరు వచ్చేసినాం అన్నట్టు. ఎంతైనా సొంత ఊరికి పండుగ కోసం ఇట్లా వచ్చిపోయే ఈ లైఫ్లో ఎప్పుడు మారుతాయో, మన ఊర్లో మనం సొంతంగా ఉండి ఏదో ఒకటి చేసుకోవడం మేలు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇట్లా ఊరికి హడావిడిగా ఊరికి వచ్చినామా, 2 రోజులు ఉన్నామా చుట్టంలాగా, మళ్ళీ వెళ్ళిపోయినామా అన్నట్టు కాకుండా ప్రశాంతంగా ఉండి పండుగ చేసుకునే రోజులు ఎప్పటికన్నా వస్తాయో రావో అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ స్టిల్ తప్పదు. కొన్నిసార్లు పిల్లల కోసం, కొన్నిసార్లు మన కోసం కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న దగ్గరనే ఉండిపోతే ఎదగలేము జీవితంలో ఒకటి, అండ్ పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వలేము అక్కడనే ఉంటాండి. అక్కడ ఉన్న వాళ్ళకి లేదా అంటే ఇట్స్ డిపెండ్, ఎవరి మీద వాళ్ళకి అది డిపెండెంట్ అనమాట, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. సో మనకు ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడనే ఉండిపోవాలి అనే ఆప్షన్ వచ్చినప్పుడు సో వీఆర్ మూవ్డ్ అన్నమాట. సో అక్కడికి వెళ్ళిపోయి వీఆర్ హ్యాపీ దేర్. బట్ కనీసం ఇట్లాంటి మూమెంట్స్ అన్నా వచ్చినప్పుడు, అంటే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అన్నా ఊరికి రావాలి, మన వాళ్ళతో గడపాలి అనే ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట మా వారిది. సో అందుకని ఆయన ప్రెషర్ మీద మోస్ట్లీ మేము విలేజ్కి వెళ్తాము. నేనేంటంటే ఉన్న దగ్గరనే ఉంటే విల్ బీ హ్యాపీ, అండ్ ఈ స్ట్రగుల్ ఉండదు. హడావిడిగా ఊరికి వెళ్ళడం, మళ్ళీ హడావిడిగా వచ్చేయడము, మళ్ళీ వచ్చిన తర్వాత సర్దుకోవడము. పిల్లలు బాగా చిన్నగా ఉన్నారు కాబట్టి ఎంత తొందరగా అట్మాస్ఫియర్ని చేంజ్ అయితే వాళ్ళు తట్టుకోలేరు అనమాట. సో చిన్న పాప ముఖ్యంగా అస్సలు తట్టుకోలేదు. అందుకనేసి నేను మోస్ట్లీ వద్దు అనడానికి ప్రిఫర్ చేస్తాను అంతే. వెదర్ చేంజ్ అయితే వాళ్ళు సిక్ అవుతారు అనేసి నేను మోస్ట్లీ కాడనే ఉండడానికి ప్రిఫర్ చేస్తాను అన్నట్టు. బట్ కొన్నిసార్లు ఇంకా పోవాల్సి వస్తుంది. ఆ రోజు మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. అండ్ ఇంకా మేము అక్కడ బజ్జీ తిన్నా కదా, నాకు పెద్దగా తినాలని లేదు, అందుకనే తినలేదు. ఇక్కడ పిల్లలు పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే పోయి అక్కడ కూర్చున్నాము. చాలాసేపు నైట్ అందరం లేడీస్ చిల్లాకుంటూ అక్కడ పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే అక్కడనే ఉండుంటిమి. మేము పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నేను నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో షేర్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బాయ్.